మనకి మహిమ కలుగును గాక. దేవుడు ఎంతో సంతోషంగా మరి బిడ్డలను ఆశీర్వదించి మగ బిడ్డని అనుగ్రహించి వాగ్దానం ఇచ్చినట్టుగానే ఈ కుటుంబాలకి బంధువులకి అందరికీ సంతోషాన్ని కలిగజేశారు కాబట్టి అందరూ గట్టిగా స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. క్రీస్తును కలిగిన కుటుంబాలుగా దేవుని ఆనందిస్తూ ప్రభుని ఆరాధించడమే మనకు అప్పగించిన పని. ప్రభు చూడండి, బిడ్డకు పేరు పెట్టాలి అన్న ఉద్దేశంతో పిలవడం జరిగింది. దేవుడు అనుగ్రహించిన బిడ్డగా ఈ చిన్న బిడ్డ ఉన్నారు కాబట్టి ఆ దేవుడు ఆ బిడ్డకు ఏ పేరైతే నిశ్చయించారో ఆ పేరుని ఇప్పుడు బాబుకి పెట్టడం జరుగుతుంది. ఆ పేరుతోనే బాబు పిలువబడాలి. హల్లెలూయా. బైబిల్లో మనం చూసినప్పుడు ప్రతి పేరుకి ఒక అర్థం ఉంది. ఆ పేరుతో వారు పిలువబడ్డారు. అలాగే బైబిల్లో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి గురించి కానీ లేకపోతే యోహాను పుట్టినప్పుడు కానీ దేవుడు ముందుగానే మగబిడ్డ పుట్టబోతున్నాడని, ఆ బాబుకి ఏ పేరు పెట్టాలో అని కూడా ముందుగానే దేవుడే ఆ పేరు పెట్టిన సందర్భాలు కూడా బైబిల్ అనేకం మనం చూస్తాం కదా. అవునా? అంటే ఒక మాటలో చెప్పాలంటే, నిన్ను పేరు పెట్టి పిలుచు నీ దేవుడైన యెహోవాను నేనే అని దేవుడు అంటాడు. ఎందుకంటే దేవుడు మన పేరు పెట్టి పిలిచేవాడే ఉన్నాడు కాబట్టి మనకి ప్రభు నిశ్చయించిన పేరు పెట్టబడి అలా పిలువబడినప్పుడు ఆ బిడ్డల యొక్క జీవితాలు నిజంగా ఆశీర్వదించబడతాయి, దీవించబడతాయి. పుట్టిన ప్రతి బిడ్డకి పేరు పెట్టబడుతుంది. తల్లిదండ్రులకు ఇష్టమైన పేరు లేకపోతే వాళ్ళకి ఇష్టమైన పేరు సెలెక్ట్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఈ బాబు పెట్టే పేరు దేవుడు సెలెక్ట్ చేసింది, ఇది ఆయన పలికింది. ఆ మాట ఇప్పుడు నేను చెప్పబోతా ఉన్నా. ఎందుకనంటే చాలా మంది మనలో చేసేది ఏంటంటే పేరు అర్థవంతమైన పేరు సెలెక్ట్ చేసుకుంటారు కానీ ఆ పేరుతో పిలవరు కదా. ఏదో ఒక ముద్దు పేరు పెట్టుకుని ఏ బన్నీయనో చింగునో చెర్రియనో బరియనో ఏదో పిలుస్తూ ఉంటారు కదా. పేరు సెలెక్ట్ చేసుకున్న పేరు అయితే మంచి పేరే సెలెక్ట్ చేసుకుంటారు, మంచి మీనింగ్ఫుల్ గా ఉండే నేనే సెలెక్ట్ చేసుకుంటారు. కానీ దాన్ని పిలిచేసరికి వచ్చేసరికి పిలవరు, కేవలం సంతకం పెట్టుకోవడానికి పనిచేస్తాడు. కానీ అది బైబిల్కి విరోధం. ఎందుకనంటే చూడండి, పేరులో ఏముంది? పేరులో ఏముందంటే పేరులో ఆశీర్వాదం ఉండదండి. చూడండి, అబ్రాము గారు, సారయ్య గారు వాళ్ళ పేర్లు పెట్టుకుంటే వృద్ధాప్యంలోకి వచ్చేసారు. కానీ వాళ్ళ జీవితంలో ఏం లేదంటే సంతానం లేదు. వారికి సంతానం కలగాలంటే దేవుడు ఏం చేశాడో తెలుసా? ముందు వాళ్ళ పేర్లు మార్చేశాడు. పేరుకున్న శక్తి అది. హల్లెలూయా. పేరుకున్న శక్తి అదండి. మరి 70 సంవత్సరాల వయసు వచ్చింది కానీ పిల్లలు లేరు, కానీ వృద్ధాప్యంలో ఉన్నారు. వారికి బిడ్డలు కలగాలంటే ఏం మార్చాలని చెప్పారు ప్రభు? పేరు మార్చినప్పుడు వారికి బిడ్డలు కలుగుతారని దేవుడు చెప్పడం జరిగింది. అంటే అబ్రాహాముగా ఉన్న పేరుని అబ్రహాముగా ఇక్కడ నుంచి నువ్వు పిలువబడతావు, సారయిగా ఉన్న పేరు ఇక్కడ నుంచి సారా అని పిలువబడతావు అని ప్రభు ఎందుకు మార్చారంటే వాళ్ళ పేరుని అబ్రహాము అంటే జనములకు తండ్రి అని అర్థం, అలాగే సారా అంటే జనములకు తల్లి అని అర్థం. ఏమండి? అప్పటి వరకు వారి పేర్ల అర్థాలు వేరు. కానీ ఇప్పుడు దేవుడు పలికిన పేరు యొక్క అర్థం ఏంటంటే వారి జీవితంలో ఏ లోటు అయితే ఉందో ఆ లోటుని వారు ఆశీర్వాదంగా మారాలని, వారి జనములకు తల్లిగా తండ్రిగా మారాలని దేవుడు ఉద్దేశించి మొదటిగా వాళ్ళ జీవితంలో మార్చింది ఏంటో తెలుసా? పేరును మార్చాడు. హల్లెలూయా. ఇది మనం గమనించాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. అంటే పేరులో ఏముంటుందంటే పేరులో ఆశీర్వాదం ఉంటుంది. మీరు ఏ పేరు సెలెక్ట్ చేసుకోండి మీ ఇష్టం, కానీ దేవుని ప్రకారంగా నేను చెప్పేది ఏంటంటే ఏ పేరు సెలెక్ట్ చేసుకుని పిల్లలు పెడుతున్నామో ఆ పేరునే మనం పలకాలి, పిలవాలి పిల్లల్ని. చూడండి, అక్కడ నుంచి పేరు మార్చిన తర్వాత షారయ్య గారేమో అబ్రహాం అని పిలుస్తుంది, అబ్రహాం గారేమో షారా అని పిలుస్తున్నాడు. ప్రజలందరూ కూడా ఆ విధంగానే వారిని పిలుస్తా ఉన్నారు. అంటే ఏమవుతుంది? అక్కడ దేవుడు చెప్పిన ఆశీర్వాదము అక్కడ వారి నోట, ప్రజల నోట ఏమవుతుంది? ప్రకటించబడుతుంది, పలకబడుతూ ఉంది కదా. ఒక పేరుకు కానీ ఒక పదానికి కానీ అర్థవంతంగా ఎప్పుడు అవుతుందో తెలుసా? శక్తి ఎప్పుడు వస్తుందో తెలుసా? అది మనం ఉచ్చరించినప్పుడు, అది మనం పలికినప్పుడు కదా. పేరు చాలా గొప్పగా సెలెక్ట్ చేసుకుంటారు కానీ దాన్ని అస్సలు పలకరు.
పలకకుండా మనం ఎంత గొప్ప పేరు సెలెక్ట్ చేసి మనం పెట్టుకున్నా సరే ఆ పిల్లలకి అది ఆశీర్వాదం అవ్వదు. అందుకే ఏ పేరైతే మనం పెడతామో ఆ పేరే పలికే విధంగా సెలెక్ట్ చేసుకుని మనం పెట్టామనుకో ఆ పేరు యొక్క ఆశీర్వాదం నిత్యం అందరి నోళ్ళ ద్వారా కూడా ఆ బిడ్డ మీద పలకబడుతుంది. ఆ బిడ్డ జీవితం ఆ విధంగా దీవించబడుతుంది. హల్లెలూయా. మోడర్న్ గా ఉన్న పేర్లు సెలెక్ట్ చేసుకుని, పలకడానికి కష్టమైన పేర్లు సెలెక్ట్ చేసుకుని, ఏమండి ఈ లాంగ్వేజ్ కాకుండా లాటిన్లోని, గ్రీక్లోని, హిబ్రూలోని సెలెక్ట్ చేసుకుని పెట్టేసుకుని ఏదేదో ఉంటుంది, అది నోటికి తిరగకుండా పేరు. అలా ఉండడం వల్ల పలకలేక తెలియక కొంత ఏమవుతుందండి, పిల్లల యొక్క ఆశీర్వాదం కోల్పోతున్నారు. కాబట్టి పేరు వెనకాల ఉన్న అంతరార్థం అది. దేవుడే మనం పేరు పెట్టి పిలుస్తాడండి. అందుకే మన పేరు అంత ప్రాముఖ్యమైనది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఏ పేరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు అర్థవంతమైన పేరు సెలెక్ట్ చేసుకోవాలి. ప్రభువుని అడిగి చూడు, యోహాన్ అని పేరు పెడతారని బాప్తిస్మం ఇచ్చే యోహాను ప్రభు ముందే చెప్తారు, దూత ముందే చెప్తారు. అలాగే దేవుడిని అడిగి మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ పేరుతోనే డే 1 ఇప్పుడు పెట్టిన కాడి నుంచి ఆ పిల్లని ఆ పేరుతోనే పిలవాలి. ఇంకా మరలా ముద్దు పేరు కాదు, ఇంకా మరలా నిక్ నేమ్లు కూడా కాదు. ఏ పేరుతో అయితే పిలుస్తామో ప్రతిసారి ఆశీర్వాదం పిలవడం మీద పలకబడతా ఉంది. మనకి వాక్యమైన అంతే అండి. వాక్యం నీకు నాకు తెలియడం శక్తి. వాక్యం తెలియడం గొప్ప సంగతి కాదు. వాక్యం మనం విశ్వసిస్తున్నామని మనం లోపల పెట్టుకోవడం గొప్ప సంగతి కాదు. యేసుక్రీస్తు చెప్పింది కూడా అదే. ఎవరైతే పలుకుతారో, మన నోటితో ఎవరైతే ఉచ్చరిస్తారో ఆ ఉచ్చరించినప్పుడే ఆ వాక్యం యొక్క శక్తి విడుదలవుతుందండి. ఆ వాక్యం యొక్క ప్రత్యక్షత, ఆ వాక్యంలో ఉన్న దేవుని యొక్క మహిమ, ఆ కార్యం జరుగుతుంది మనం పలికినప్పుడే. కాబట్టి దయచేసి మనం ప్రవచించే వారంగా ఉండాలి, పలికే వారంగా ఉండాలి. చూడండి, లోకాసు వార్త 1వ అధ్యాయంలో ఒక మాట ఇక్కడ ఉంది. ఏంటంటే 1వ అధ్యాయంలో జకర్యాకి చెప్తా ఉంది దూత. 17వ వచనం, మరియు అతడు తండ్రుల హృదయంలో పిల్లల తట్టుకును అవిధేయులు నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకు చెప్పి ప్రభు కొరకు ఆయత్పడిన ప్రజలను సిద్ధపరచుడికి ఏలియా యొక్క ఆత్మీయ శక్తి గలవాడై ఆయన ముందుగా వెళ్ళను గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించారు. ఏమండి, ప్రతి పుట్టుక కూడా ఈ బాబుదే కాదు, మనలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ పుట్టుక కూడా దేవునికి సంతోషకరమది, మన తల్లిదండ్రులకి, మన కుటుంబాలకి సంతోషకరమది, అలాగే ప్రజలందరికీ కూడా సంతోషకరమది. దేవుడు ఆ విధంగా ఒక మనిషిని భూమి మీదకి పంపించడం జరుగుతుంది, పుట్టించడం జరుగుతుంది. పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత ఎలాంటి జ్ఞానాన్ని నేర్చుకుని ఏ విధంగా మనం మన బ్రతుకుని సార్థకత చేసుకుంటామన్న దాని మీద ఆధారపడి ఉంది మన జీవితం యొక్క సంపూర్ణత అనేది. కాబట్టి అదంతా నేర్పించేది దేవుని వాక్యం. అందుకే దేవుని యొక్క ఉద్దేశాన్ని మన పట్ల మనం తెలుసుకునే వారంగా ఉండాలి. ఇక్కడ యోహాను భక్తుడు పుట్టక ముందే ఆ తండ్రి అయిన జకర్యాకి దూత వచ్చి చెప్తుంది ఏమనంటే, ఆ బిడ్డ ప్రజలను దేవుని వైపు తిప్పుతాడు, దేవుని ప్రవక్తగా ఉంటాడు అని చెప్పి, ఏలియా అంటే ఆత్మ కలిగి శక్తి కలిగి ముందు నడిచి మార్గాన్ని సరళ చేసేవాడిగా ఉంటాడని చెప్పినప్పుడు ఆ జకర్యాకి చాలా ఆశ్చర్యకరమైన అంశముగా ఉంది. దాన్ని ఆయన అర్థం చేసుకోలేకపోతున్నాడు, దాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు అనమాట ఆ దర్శనాన్ని. అయితే చూడండి, ఇదంతా జరిగిన తర్వాత ఇక్కడ మనం చూస్తే 2వ అధ్యాయంలో 1వ అధ్యాయంలోనే పేరు పెట్టమంటారు. బాబు పుట్టాడు, పుట్టిన తర్వాత పేరు పెట్టమంటారు. 63వ వచనం, అతడు వ్రాత పలక తెమ్మని వాని పేరు యోహాన్ అని రాశాను. అందుకు వారందరూ ఆశ్చర్యపడింది. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించి మాట్లాడసాగింది. అందును బట్టి వారు చుట్టుపట్ల కాపురమున్న వారందరికీ భయం కలిగింది. ఆ సంగతులన్నీ యూదయ కొండసీమల యందంతటా ప్రచురమాయింది. ప్రభు హస్తమతులు తోడై ఉండను కనుక ఆ సంగతుల గురించి వినిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగునో అని వారి మనసులో ఉంచుకున్నారని. అంటే ఆ బిడ్డ గురించి అనేకమైన సంగతులను జకర్యాకి చెప్పడం జరిగింది. జకర్యా నమ్మలేనందుకు ఆ దూత అంటది కదా, ఆ బిడ్డ పుట్టే వరకు నువ్వు మౌనం అయిపోతావు అని చెప్తాడు. ఇంకా అక్కడి నుంచి మనోడు మౌనం అయిపోతాడు, మగవాడు అయిపోతాడు. తర్వాత బిడ్డ పుట్టాడు, ఇప్పుడు ఇలాగే బారసాల కార్యక్రమం చేసినప్పుడు ఈ బిడ్డకి పేరేమని పెడతామని తండ్రిని పిలిచినప్పుడు మాట్లాడలేక పలకం తీసుకురండి అని చెప్పి యోహాన్ అని పేరు పెట్టాడు.
దేవుడు చెప్తాడు ఆ మాట యోహాను అని పేరు పెట్టుకొని. ఎప్పుడైతే దేవుడు చెప్పిన పేరు పెట్టి పలక మీద రాసి చూపిస్తాడో అప్పుడు ఇంకా ఆ సమయం పూర్తయిపోయింది కాబట్టి యోహాను యొక్క నోరు తెరవబడుతుంది. తెరవబడిన తర్వాత ఈ బిడ్డ ఎలాంటి వాడో, దేవుడు ఏం చెప్పాడో, దేవతతో ఏం చెప్పిందో అప్పుడు రిలీజ్ చేస్తున్నాడు జకరియా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా. చేసినప్పుడు విన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడుతున్నారు. అయితే ఇటు పెద్ద అయిన తర్వాత ఎంత గొప్పడవుతాడో. ఏమండి, మనం కూడా పిల్లల గురించి అలాగే ఆలోచించాలి. పెద్ద అయిన తర్వాత వీడు ఎంత గొప్పడవుతాడో కదా. దేవుని యొక్క ఇష్టాన్ని ప్రణాళికలు నెరవేర్చే బిడ్డగా పెట్టి ఉండాలి అని మనం స్ఫూర్తిగా దీవించాలి మనం అందరం కూడా. అంతేనా? హల్లెలూయా కదా. ఇక్కడ చూడండి, ఒక మాట ఇదే అధ్యాయంలో చెప్తున్నాడు. జకర్యాకి నోరు తెరవబడిన తర్వాత ఈయన అంటున్నాడు కదా 76వ వచనంలో, మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనవడదు, మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువులకు ముందుగా నడుపుదు. ఏమనండి? దేవుని యొక్క రక్షణ జ్ఞానాన్ని అనేకులకు ప్రకటించడానికి, దేవుని మార్గాన్ని సరళం చేయడానికి ముందుగా నడుస్తాడంట ఆ బిడ్డ. మరి బిడ్డ కూడా అలాగే పంపబడినాడు. హల్లెలూయా. ఆ విధంగానే పంపబడినాడు. కాబట్టి 80వ వచనం చూస్తే, శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది. ఏమండి, మనం ఏమని ప్రార్థన చేయాలా? శిశువు ఎదిగి ఆత్మయందు బలం పొందుకుని తల్లిదండ్రులకు, కుటుంబానికి, అలాగే ప్రజలందరికీ కూడా మహా సంతోషకరమైన బిడ్డగా ఈ బిడ్డ జీవితం ఉండాలి అని మనం ప్రార్థించాలి, ఆశీర్వదించాలి. ఎందుకంటే ఇలాగా జ్ఞానం కలిగి ఆశీర్వదించడం ద్వారా మంచిగా ప్రతి ఒక్కరి జీవితాలు కూడా ప్లస్ అవుతాయి. తెలుసు, ఈ రోజుల్లో భయంకరమైన మనిషి హృదయం భయంకరంగా ఉంటుంది. దేవుడు నేర్పించేది సత్యం మనకి. కాబట్టి ఈ సత్యంతో మనం నింపుకున్నప్పుడు అండి మనం కూడా దేవునిలాగే ప్రకాశిస్తాము. హల్లెలూయా. అదండి పేరు వెనకాల ఉన్న అర్థం, చరిత్ర, కథ. కాబట్టి దయచేసి ఈ వాక్యాన్ని అంటున్న వాళ్ళు ఎవరైనా సరే పేరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు అర్థవంతమైన ఆశీర్వాదకరం మంచి పేరు సెలెక్ట్ చేసుకొని ఆ పేరుతోనే పిల్లలు పిలవండి. ముద్దు పేర్లు వద్దు. ముద్దు పేర్లు అన్నది ఇంకా ఏదంటే ఇంకా అదే అయితే బాబుకి నిజంగా చెప్తున్నా, మరి పేరు పెట్టాలని అనుకోవడం కన్నా కూడా అసలు వీడి కడుపులో పడకముందే ఆ తండ్రికి ఒక ఆశ ఉంది. ఆశ ఉండి వాడు నా దగ్గర ఎప్పుడు అనలేదు ఆ మాట. కానీ మా ఉషాతను మాట్లాడుకునేవారంట, ఏదో ఒక పేరు నా దగ్గర సరదాగా డెలివరీ అప్పుడు అన్నారు. నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అయితే పుట్టిన తర్వాత ప్రసన్న ఫోన్ చేసింది, దేవా ఫోన్ చేసాడు, అక్క బాబుకి మరి పేరు పెట్టాలి కదా, మరి చూడండి ప్రార్థన చేసి అని రమేష్కి చెప్పాను, మీకు చెప్పాను అని చెప్పారు. సరే అని చెప్పి నేను అనుకున్నాను, ప్రార్థన చేస్తే మా ఊళ్ళందరినీ చూడమన్నాను. పేర్లు పెట్టడానికి మన వాళ్ళు ఇప్పుడు ఎక్కడ చూస్తారండి? గూగుల్లో చూస్తారు. గూగుల్లో చూసి మెరుగుతా ఉన్నప్పుడు ఎవరైనా సెర్చ్ చేశారంటే ఎందుకో మరి వీడికి అంత దగ్గర దొరకలేదు. ఎస్ లెటర్ మీద కావాలని అన్నాడు. అన్న తర్వాత వీడు పేరు మామూలు క్యాజువల్ సరదాగా నవ్వుకున్నప్పుడు అన్నమాట. అయితే మొన్న ఆదివారం ఉదయం ప్రభు వాక్యం ద్వారా నాతో మాట్లాడి ఆ వాక్యం ద్వారా ఆ బిడ్డ యొక్క భవిష్యత్తుని, వాడి పట్ల దేవుని ఉద్దేశాన్ని, వాడి పేరుని దేవుడు బయలుపరిచినప్పుడు, మాట్లాడినప్పుడు దాన్ని బట్టి నిజంగా నాకు చాలా గూస్ బంప్స్ వచ్చినాయండి. నా ఎదురుగా మా పావని ఉంది, పావని చూడు ప్రభు మాట్లాడుతున్నారు. ఏంటక్క దానికి అర్థం అవ్వలేదు. వాడి పేరు దేవుడిని చేసినాడు, ఇంకా పెడుతున్నాడు అని చెప్పి అప్పుడు చెప్పాను అనమాట. అదే నేను వీళ్ళకి చెప్పాను. ఎందుకంటే వాళ్ళకి ఎన్నో ఇష్టాలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. మీకు ఇది అంగీకారం అయితేనే చూడండి అని నేను చెప్పినప్పుడు అందరూ చాలా సంతోషంగా అంగీకరించడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ విషయాన్ని మనం చదువుకున్నాం. యెషయా 42వ అధ్యాయం 1వ వచనం. ఎందుకంటే ప్రభు ఈ వాక్యం ద్వారానే ఆయన యొక్క ఉద్దేశాన్ని తెలియజేశారు. ఏమండి, మగబిడ్డ దేవుని ఆశీర్వాదం ద్వారానే అనుగ్రహించబడ్డాడు కదా. యెషయా 42:1 చదువుకున్నాం. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు,
నేను ఏర్పరచుకున్న వాడు నా ప్రాణమునకు ప్రియుడు. అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయమును కనుబరచును. ఈ వాక్యము ప్రవచనాత్మకంగా యేసు ప్రభు వారి గురించి తండ్రి అయిన దేవుడు యెషయా ప్రవక్త ద్వారా పలికిన వాక్యం. యేసు ప్రభు వారు గురించి మనం చూసినప్పుడు సాత్వికుడు అన్న పేరు ఆయనకుంది, అభిషిక్తుడు అన్న పేరు ఆయనకుంది, శాంతమూర్తి అన్న పేరు ఆయనకుంది, కరుణా వాత్సల్యం కలిగిన వాడు అన్న పేరు ఆయనకుంది, విశ్వాసమునకు కర్త అన్న పేరు ఆయనకుంది, నేనే సత్యము మార్గము జీవము అని ఆయనకే ఆ పేర్లు పెట్టబడ్డాయి. కాబట్టి ఇవన్నీ ఆయన గుణగణాలై ఉన్నాయి, ఆయన లక్షణాలై ఉన్నాయి. కాబట్టి ఇక్కడ తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఏమని పిలుస్తున్నాడో తెలుసా? ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడు నా ప్రాణములకు ప్రియుడు. హల్లెలూయా. ఏమంటాడండి? నేను ఏర్పరచుకున్నవాడు ఈ బిడ్డ, వీడు నా ప్రాణములకు ప్రియుడుగా ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు వారి యొక్క ఇంకొక పేరేంటో తెలుసా? సేవకుడు. ఎవరి సేవకుడు? మనుషులకి, దేవునికి సేవకుడు. దేవునికి సేవకుడుగా ఉండి, దేవుని కలిగి ఉండి, దేవుని సేవ చేసే సేవకుడుగా దేవుడి బిడ్డని నిశ్చయించుకుంటున్నాడు. కాబట్టి దేవుడు అనుగ్రహించిన పేరును పేరులో చెప్తాడు. చెప్పనా? అయితే పేరు పెట్టాలనుకున్నప్పుడు చాలా పేర్లు చూడడం జరిగింది. ఏ విషయాలు చూడడం మొత్తం మా రమేష్ అందరూ ఎవరికైనా చూస్తాను కానీ ఏ పేరు అన్నది మాకు ఐడియా లేదు. మా నాన్న పేరు కలాలి, మా నాన్న పేరు ఉండాలంటే వాచ్ షాప్ లేదు కాబట్టి మా నాన్న పేరు ఉండాలని ఆలోచించుకోండి. నాకు ఏంటంటే ఆశ, మా నాన్న మా అమ్మ ఇద్దరు పేర్లు కలిసిలా రావాలని. ఎవరినైనా మా నాన్న పేరు పార్వతి, మా నాన్న పద్మమ్మ, టీ అన్న పర్లేదు, శాంతమూర్తి, సచిపార్వతి, ఎస్ అన్న పర్లేదు. ఆ 2 లెటర్స్ మీద అందరినీ సెలెక్ట్ చేయమన్నప్పుడు నేను సరదాగా మేము ఎప్పుడు ఇంకా పడుకుని పడలేదు. సంవత్సరం అయిన తర్వాత దీన్ని నువ్వు పేరుతో ఉషక్క అక్క నేను సరదాగా అనుకునేవాడు. మా ఊడు వచ్చేస్తున్నాడంటే కంపెనీ ఎవరికైనా నలుగురికి సేవ చేయడం అనేది నాకు ఇష్టం కదండి. సేవకు వస్తున్నాడు అనుకున్నాను. సరదాగా అంటుంటే ఎప్పుడన్నా నీ కడుపుని పడ్డప్పుడు కూడా సేవకి ఏం చేస్తున్నాడు అక్క అని అలాగలా సరదాగా పిలుచుకునేవాళ్ళు. ఆ పేరని మేము అనుకోలేదు కానీ సరదాగా పిలుచుకునేవాళ్ళు. పిలుచుకున్నప్పుడు మా నాన్న పేరు కూడా శాంతమూర్తి కళాలయ, శాంతమైన కళాలు, పద్మనాభమైన కళాలు అని ఆలోచించినప్పుడు రోజు అక్కడ నాతోని కూడా నాకు ఆ పేరు ఆల్రెడీ దేవుడు రోజు నాకు పేరు తీసుకొచ్చాడు. అయితే అక్క కూడా చెప్పినప్పుడు వాక్యం ద్వారా అన్నప్పుడు అక్క నాకు ఇదే ఆలోచన వచ్చింది, సేమ్ ఆలోచన నాకు వచ్చింది అన్నప్పుడు సరే రెండో ఒపీనియన్గా మా రమేష్ని అడుగుతాం. ఇంకా ఆడు ఓకే అంటే ఎవరికి వెళ్తున్నాం? ఆ ప్రసాద్ చెప్తాను, రమేష్ చెప్తాను. రమేష్ ఓకే అంటే రమేష్ చెప్తాను. అన్నయ్య బాగుంది పేరు, నాకు ఆ వాక్యం ప్రకారం అయితే నాకు అర్థం మీద పేరు అని చెప్పాడు. చెప్పిన తర్వాత అప్పుడు మా నాన్న పేరు మా అమ్మ పేరు కలిసిలాగా మా అమ్మలో సత్య కలుపుతుందండి. శాంతమూర్తి కదా, ఆ శాంతమూర్తి ఉన్న లక్షణాలన్నీ సేవక కనుక సత్య సేవ. మా అమ్మ మా నాన్న పేరు సత్య సేవ ఇప్పుడే కలిసిలాగా. సత్యానికి సేవకుడుగా ఇప్పుడు ఎప్పుడు కూడా ఉండునుగాక. ఏమండి? సత్య సేవక్ చెవుల పిల్ల పర్లేదు. ఇక్కడ చెవులు అంటే సత్య సేవక్. హల్లెలూయా. సత్యానికి సేవకుడిగా పెట్టి ఉండాలి.